నెల్లూరు జిల్లాలో బలమైన నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అంగబలం అర్ధబలం గట్టిగా ఉన్న నేత. ఆయనకు జగన్ 2018లో రాజ్యసభ సీటు ఇచ్చారు అంటేనే ఆయన టాలెంట్ నాడే గుర్తించినట్లుగా భావించాలి. మేకపాటి రాజ్మోహన్ రెడ్డి తరువాత అందుకుని మరీ నెల్లూరులోని పార్టీలోని ముఖ్యుడిగా నిలిచారు వేమిరెడ్డి. పార్టీ పట్ల విధేయతతో ఉంటూ అన్ని విధాలుగా సహకరించే వేమిరెడ్డి ఇప్పుడు జగన్ కి షాక్ ఇవ్వబోతున్నారా అన్న చర్చకు తెరలేచింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సతీమణి ప్రశాంతికి నెల్లూరు అర్బన్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. అలాగే జగన్ కూడా ఇస్తారని అనుకున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా నిలబెట్టబోతున్నారు. ఆయన తన పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే సీట్ల విషయంలో సలహాలు సూచనలు ఇవ్వడం కూడా సహజం. పైగా అందరినీ గెలిపించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు చూస్తే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి వేమిరెడ్డికి పడదు. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వద్దు అని చెప్పేశారు. దాని ప్రకారం వైసీపీ అధినాయకత్వం అనిల్ ని ఏకంగా జిల్లాలు మార్చి గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చింది. అది ఓకే అనుకున్నా వేమిరెడ్డి కోరిక మేరకు ఆయన సతీమణికి టికెట్ ఇవ్వకుండా అనిల్ కుమార్ అనుచరుడు అయిన ఖలీల్ కి టికెట్ ఇవ్వడంతో వేమిరెడ్డి మండిపడుతున్నారని టాక్. పార్లమెంటు మధ్యంతర బడ్జెట్ సమావేశాల కారణంగా ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. గత రాత్రి విడుదల చేసిన 6వ లిస్టు తర్వాత నుంచి వేమిరెడ్డి ఏకంగా అధినాయకత్వానికి అందుబాటులోకి రాలేదు. ఏకంగా తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేశారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు నెల్లూరు జిల్లాలోని తన అనుచరులకు ఆయన ఫోన్ చేసి పార్టీ కార్యక్రమాలను ఆఫ్ చేయాలని చెప్పారని అంటున్నారు. దీనిని బట్టి వేమిరెడ్డి ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావటం లేదు. వేమిరెడ్డి వైఖరితోటి వైసీపీ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతుందని టాక్. ఆయన ఫోన్ కి దగ్గరలో ఉన్న అనుచరుల ద్వారా అయినా ఫోన్ కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నా అవేమీ వర్కౌట్ కావటం లేదు. ఇటీవల కాలంలో వేమిరెడ్డి అధినాయకత్వం వైఖరి పట్ల కాస్త గుర్రుగా ఉంటున్నారని టాక్ నడిచింది. పైగా ఈ తరహా రాజకీయాలు చేయలేమని సన్నిహితులతో కూడా ఆయన రాజకీయ వైరాగ్యం ప్రకటించినట్లు కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆయన ఏమైనా సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తారా అన్నది చర్చకు వస్తుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో బలమైన రెడ్లు చాలా మంది పార్టీని వీడిపోయారు. 3 ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారు. వేమిరెడ్డి అలాంటి నిర్ణయం తీసుకుంటే వైసీపీకి అది బిగ్ షాక్ గా పరిణమిస్తుందని అంటున్నారు. ఎలాగోలా వేమిరెడ్డిని టచ్ లోకి తెచ్చుకొని ఆయనకు నచ్చజెప్పాలని వైసీపీ చూస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.